కాజల్ కార్తిక మూవీ చూస్తున్నంతసేపు నా మైండ్లోకి ఒకటే వచ్చింది గురు. ముందు మూవీ అయిపోతుందా, మూవీ అయిపోయేలోపు నేనైపోతానా అని డౌట్ వచ్చింది నాకు. ఈ మూవీ చూసిన తర్వాత నేను తెలుసుకున్న మోరల్ ఏంటంటే, పోస్టర్ని ప్లాట్ఫామ్ని చూసి మోసపోకూడదు. నా ఈ 2 minutes రివ్యూ చూస్తే మీ లైఫ్లో 2 hours ప్రీషియస్ టైంని సేవ్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? పూర్తిగా రివ్యూ చూడండి, మీకు తెలుస్తుంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే, ఈ స్టోరీ కరోనా లాక్డౌన్ టైంలో నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ ఒక పురాతనమైన గ్రంథాలయంకి వెళ్ళి కాటుకు బొట్టు అనే బుక్ కూడా చదువుతుంది. ఆ బుక్ 100 సంవత్సరాల క్రితం రాయబడింది అనమాట. మూవీ ఓపెనింగ్తోనే దొబ్బింది. లాక్డౌన్ టైంలోన గ్రంథాలయం తీయడం ఏంటి నాకు అర్థం కాదు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఫోన్లే బిగినర్ మిస్టేక్సే కదా అని చెప్పేసి వదిలేసి అలా కంటిన్యూ అయ్యాను. కంటిన్యూ అయితే అక్కడ తిననాగల అక్కడ ఆగలేదు. ఓపెన్ చేస్తే కరోనా టైంలోనే మళ్ళీ ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం ఎవడో బుక్ రాసాడు, ఎవరో చెప్పలేదు. ఆ బుక్ రాసినప్పుడు మళ్ళీ కరోనా టైంలోనే రాయాలా, మళ్ళీ ఆ దెయ్యాల స్టోరీనే రాయాలా, ఎందుకు రాశారో తెలియదు. అన్ని ఇల్లాజికల్ థింగ్స్ నడుస్తుంటాయి ఈ మూవీలో. చిరాకు వచ్చేస్తుంది. ముఖ్యంగా అంటే చాలు మొహం మీద పౌడర్ వేసుకొని వచ్చేస్తారు. ఎందుకు వస్తున్నారో తెలియదు. నిజానికి ఆ పౌడర్ ఖర్చులైనా వచ్చుంటాయో తెలియదు ఈ మూవీ కలెక్షన్స్తో. మూవీ కంప్లీట్ అయిన తర్వాత నాకు కోపం రాలేదు, బాధ వచ్చింది. ఎందుకంటే నాకు హారర్ జోనర్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. దాని మీద ఉన్న ఇష్టాన్ని వీళ్ళు చంపేశారు భయ్య. వీళ్ళు ఒక్క పాజిటివ్ అయినా దొరుకుతుందేమో అని చూశాను. ఒక్క పాజిటివ్ కూడా లేదు, ఎక్సెప్ట్ కాజల్ పోర్షన్ తప్ప మూవీలో ఏం లేదు. డొల్ల. మోస్ట్ ఇరిటేటెడ్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే చూడండి, ఈవిడే. ఎందుకు పెట్టారో తెలియదు ఈవిడ్ని. అంటే వచ్చేస్తుంది, చిరాకు దొబ్బిస్తుంది. ఇంకా టు బీ కంటిన్యూడ్ అంట లాస్ట్లో. వద్దు సార్, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి. ఒకవేళ తీసుకుంటే తీసుకోండి, కానీ మీరు తెలుగులో డబ్ చేసి ఆహాలోను నెట్ఫ్లిక్స్లోను వదలకండి. మాలాంటి రివ్యూ చెప్పుకునే వాళ్ళని బతకనివ్వండి సార్ ప్లీజ్. ఇంతకన్నా వివరంగా నేనైతే చెప్పలేను. ఇంకా అయినా మేము చూస్తాం, ఓటీటీలో ఫ్రీగా దొరికేస్తుంది కదా అంటారా? ఇంకా మీ కర్మ, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.